అక్కడే సాధన చేయాలని, స్వామితో కలిసి సాధన చేయాలని స్వామి సాధనతో 6 సంవత్సరాల క్రితమే సాధన మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల క్రితమే తన దేహం లోపల నుంచి బయటకు వచ్చి తన దేహాన్ని చూశాడు. స్వామి సన్నిధిలో మీరందరూ కూడా సాధన చేయాలని, మీరందరూ కూడా స్వామి సన్నిధిలో సాధన మొదలుపెట్టి మిమ్మల్ని మీరు చూసుకునే మార్గం తెలుసుకోవాలని ఆలిసి ఒకసారి స్వామివారి ఆశ్రమానికి వచ్చి ఇంకా సాధన మార్గాలు తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు వేమన గారు? ఎరుక కన్నును సుఖమే లోకమున లేదు అని చెప్పాడు. అంటే ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు, ఎరుక నిరుంగనవనికి ఎరుక లేదు, ఎరుక సాటి ఎరుకే ఎరుకే తత్వము సదా విరామ వినురవేమా. మనసుతో ఆనందించే ఆనందాలు కాసేపే ఉంటాయి, మళ్ళీ అదృశ్యమైపోతాయి. మనం ఎన్నో సత్సంగాలు చేస్తూ ఉంటాం, మన ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాసేపు కానీ, ఒక రోజు కానీ, ఒక గంట కానీ, ఒక వారం మాత్రమే ఉండగలుగుతాయి. కానీ ఎరుక కన్నును సుఖమే లోకమున లేదు అని చెప్పాడు. అంటే తన లోపల బ్రహ్మానందము, తన లోపల నిత్యానందము, తన లోపల ఎప్పుడు కూడా ఆ ఆనందం జరుగుతూ ఉంది. కానీ ఆ ఎరుకని ఎవరికి ఎరుక లేదు అని చెప్పాడు. ఇప్పుడు మన గాలి కంటే యోగంగా ప్రయాణం చేసే ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదా? మన గాలి కంటే యోగంగా ప్రయాణం చేసే మనసుని శ్వాసలేక లయం చేసిన తర్వాత మనసు శ్వాసకు దగ్గర అయినప్పుడు దేహం బెండ్ అయిపోయి విషయాన్ని తెలుసుకోకుండా అయిపోతా ఉంది, లేదంటే చీకట్లోకి వెళ్ళిపోతా ఉంది. లేదా అది చీకట, లేకుంటే వెలుతురా, ఆనందమా, దుఃఖమా అన్న విషయం మనకెవ్వరికి తెలియబడటం లేదు. ఎందుకంటే శ్వాసకి ఆకారం లేదు, మనసుకి ఆకారం లేదు. ఆకారమైనటువంటి మనసును శ్వాసలేక లయం చేసిన తర్వాత ఆ ఎరుకతో కొన్ని విషయాలను శోధించి చీకట్లోకి వెళ్ళిపోతుంది. చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది నిద్ర, లేకుంటే సమాధి స్థితి, లేకుంటే నిద్ర, లేకుంటే అది యోగమా, లేకుంటే అక్కడ జరుగుతున్న ఆనందమా, నిశ్శబ్దమా, ఏం జరుగుతుందన్న విషయాన్ని ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే మనసుతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఎరుకతో లోపలికి పోయినప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎరుక అనిత్యమైన చోట ఆత్మ ప్రకాశించి కొన్ని అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. అంటే మనసుతో ఉన్న చోట నువ్వు ఉన్నావు, ఎరుకతో ఉన్న చోట నువ్వు ఉన్నావు, ఆత్మతో ఉన్న చోట కూడా నువ్వు ఉన్నావు. 3 చోట్ల నువ్వు ఉన్నప్పుడు ఎలా ముక్తిని పొందుతావు? 3 చోట్ల అంటే చూసే చోట నువ్వే ఉన్నావు, వినే చోట నువ్వే ఉన్నావు, మాట్లాడే చోట కూడా నువ్వే ఉన్నావు. నిద్రపోయినప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో నువ్వే ఉన్నావు, స్వప్న అవస్థలో నువ్వే ఉన్నావు, సుషుప్తి అవస్థలో నువ్వే ఉన్నావు. జాగ్రత్త అవస్థలో స్థూల నేత్రం అందుంటున్నావు, స్వప్న అవస్థలో మనోనేత్రం అందుంటున్నావు, సుషుప్తి అవస్థలో జ్ఞానేత్రం అందుంటున్నావు. స్థూల నేత్రంలో ఉన్నప్పుడు బయట విషయాలను శోధిస్తున్నావు, మనోనేత్రంలో ప్రవేశించినప్పుడు స్వప్న రూపంలో, కళ రూపంలో కాలం గడిపేస్తున్నావు. ఇలా
స్థూలనేత్రాన్ని జయించి మనోనిగ్రహశక్తిని పొంది మనసును పట్టుకునే ప్రయత్నం చేసి నేత్రాన్ని బంధించగలిగితే జ్ఞాన నేత్రం తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. జ్ఞాన నేత్రంలో ప్రవేశించిన తర్వాత మనసు ఎరుకై శూన్యంలోకి వెళ్ళి నిశ్శబ్దంలోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఈ రెండు అవస్థల్లో వ్యక్తం అవుతా ఉంది. మూడో అవస్థలో అవ్యక్తంగా మనసు పని చేస్తా ఉంది. ఎందుకంటే ఈ రెండు అవస్థలో పని చేసినప్పుడు వ్యక్తపరుస్తున్నాం, ఇది జరుగుతా ఉంది లోపల తెలుస్తా ఉంది. మూడో అవస్థలోకి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియబడటం లేదు. ఉదయాన్నే లేచి నేను చాలా బాగా నిద్రపోయాను, నాకు మెలకువ లేకుండా నిద్రపోయానని చెప్తున్నావు. మెలకువ లేకుండా నిద్రపోయిన విషయం నీకు ఎలా తెలుస్తుంది? తెలియబడే అవకాశం లేదు. కాబట్టి అక్కడ కూడా నువ్వు నిద్రపోవటం లేదు. ఇలా నిన్ను చూసుకోవాలన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావన్న విషయం తెలియాలన్నా అనేవాడు అంటే మాట్లాడేవాడు, వినేవాడు చెవులు, చూసేవాడు కళ్ళు. వీళ్ళు ముగ్గురు లేకుండా ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ముక్తికి మార్గం తెలిసే అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు ముగ్గురు ఎన్నో యుగాల క్రితం నుంచి దేహంలో పడి అరణ్యానికి పట్టిన చీకటి ఏ విధంగా అయితే అరణ్యాన్ని పాడు చేస్తా ఉందో, ఇంట్లో పడిన ఎలుకలు ఏ విధంగా ఇంటిని పాడు చేస్తున్నాయో, అలాగే ఈ మూడు దేహంలో ప్రవేశించి ముక్తిని తెలియనివ్వక జన్మకి మళ్ళీ జన్మకి మూలం ఏర్పడుతూ ఉంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళే శ్వాసను గమనిస్తున్నప్పుడు మనసు పక్కన పనిచేస్తుంటే శ్వాసలేక లయం అవ్వదు. మనసు నిశ్శబ్దమైనప్పుడు మనసు శ్వాసలేక లయం అవుతుంది. రెండు శ్వాసలు ఏకమైనప్పుడు దేహం బెండ్ అవుతుంది, అంటే తేలికైపోతుంది. అప్పుడు దేహం భూమిపై నుంచి పైకి లేవచ్చు, లేదంటే దేహం కిందైనా పడిపోవచ్చు. దేహం బరువుగైనా మారిపోవచ్చు, దేహం తేలికైనా మారిపోవచ్చు. ఆ శ్వాసలేకి మనసు లయమైనప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతా ఉంది మనసు. అంటే కనిపించలేదు, ఏమి జరుగుతుందో విషయం తెలియబడటం లేదు. మనసు, ఎరుక, ఆత్మ మూడు ఒకటే. ఈ మనసు ఎరుకను చేయాలి, ఎరుకని ఆత్మను చేయాలి, ఆత్మతో అనుభూతిని అనుభవించాలి, పరమాత్మని చేరుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా స్వామి ఆశ్రమానికి వచ్చి అందరూ కూడా స్వామితో కలిసి సాధన చేసి మిమ్మల్ని మీరు ధ్యానించుకొని దర్శించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శివాయ.